వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ ఏంజల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈజీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఆనియన్స్ మిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఈ రెండింటిని ఫ్రై చేస్తే ఆనియన్స్ మంచిగా మెత్తగా అయిపోతాయి. ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 బిగ్ సైజ్ టొమాటోస్ తీసుకొని వాటిని ప్యూరీ చేసి వేస్తున్నాను నేను. అంటే 1/2 kg చికెన్ కాబట్టి నాకు 2 బిగ్ సైజ్ టమాటాస్ పట్టాయి. మీ క్వాంటిటీని చూసి వేసుకోండి. టమాటాస్ కూడా పచ్చివాసన పోయేదాకా మెత్తగా ఉడకనివ్వండి. ఈ ప్రాసెస్ కూడా సిమ్లో పెట్టి ఉడకపెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతాయి కానీ ఉడకదు. మూత పెట్టేస్తున్నాను. మెత్తగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసేస్తున్నాను. చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోవాలండి, లేకపోతే వాసన వస్తుంది, బాగోదు. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ మనం వేసాము, మళ్ళీ ఎక్కువ అవుతుంది, అడ్జస్ట్ చేసి వేసుకోండి. నాకు 1 స్పూన్ పట్టింది. 2 స్పూన్స్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. నాకు 2 స్పూన్స్ సరిపోతుంది. 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా. ఈ 3 వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎందుకంటే చికెన్ ముక్క ఉడికేవాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోస్తున్నాను. వాటర్ వేసాక సిమ్లో పెట్టేసేయండి. ఐదర్ మీడియం ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు, హైలో మాత్రం పెట్టద్దు. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి. మన కర్రీ అయితే ఎమ్మి కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్ కసూరి మేతి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. నేను కసూరి మేతి వేస్తాను, కొత్తిమీర లేదని. సో ఎమ్మి చికెన్ కర్రీ రెడీ. ఒకవేళ మన వీడియో మీకు నచ్చినది లైక్, షేర్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేయండి. మన వీడియోస్ మీకు వస్తాయి. బాయ్.